పొద్దున్న నుండి నువ్వు వచ్చి ఈయన కోసమే కదా అన్నం తినకుండా ఉన్నావు ఇక్కడ. ఇప్పుడు నీ కొట్టనే కొడతా, నిన్ను కొట్టనే కొడతా. నువ్వు అట్లా మాట్లాడకు. నేను కొట్టినా పర్వాలేదు, ఈయనకైతే పెళ్ళైతే కావాల్సిందే కదా. కొట్టినా పర్వాలేదు. అంత ఇష్టమట నేను అంటే మరేం చేయాలా? కోటి రూపాయలు కట్నం ఇస్తారట, నిజామాబాద్ లో ఇల్లు కట్టిస్తారట. వద్దు, నేను ఈయననే లవ్ చేసిన, నేను ఇక్కడనే ఉంటా, నేను తీసుకుపోతా. అమ్మా నా తల్లి, నువ్వు మాకు సార్, నువ్వు బిడ్డ. ఇదంతా జోకు, కూసోయిగా ప్రాంక్, ఇదంతా జోకు కదా. సో ఇప్పటిదాకా నేనైతే జనరల్ గా చేసింది ఏంటంటే, అంటే అప్పుడు ఉన్నటువంటి జనరేషన్ కి ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ చాలా డిఫరెంట్ గా ఉంది. సో ఏం జరుగుతుందా అని చెప్పేసి, అసలు నిజంగానే అమ్మమ్మ నమ్ముతుందా లేదని చెప్పేసి అయితే నేనైతే అమ్మమ్మని నమ్మించడానికి చాలా ట్రై చేసా, బట్ నన్నే కొట్టడం జరిగింది. చూద్దాం ఇక మళ్ళీ ఇంకేం చెప్తుంది అమ్మ ముచ్చట్లు ఎట్లుంటాయని చెప్పేసి అయితే నేనైతే పర్టికులర్గా వెయిట్ చేస్తున్నా. సో నేనైతే ఈ వీడియో అంటే నా హార్ట్కి టచ్ అవుతుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే నేను మా అమ్మమ్మను నానమ్మను అయితే నాకు తెలిసి నేను చూడలేదు. నాకు వాళ్ళతోనైతే అంత బాండింగ్ అనేది లేదు. అంటే పక్క వాళ్ళు ఎవరైనా అడిగితే మాట్లాడడం తప్పితే కానీ ఈరోజైతే ఈ అమ్మమ్మతోనైతే ఎంత బాండింగ్ పెంచుకుందామో చూద్దాం.